నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం శివుని సన్నిధానంలో ఉన్నాము. మనం శ్రీ పరశురామేశ్వర దేవాలయం గుడ్డిమల్లం తిరుపతి డిస్టిక్లో ఉన్నామండి. ఈ మందిరం 2వ నుంచి 3వ శతాబ్దం నాటి పురాతనమైన మందిరం అనమాట. మనం పురాణాల ప్రకారంగా తెలుసుకున్నాం. ఇక్కడున్న లింగం చాలా ప్రత్యేకతమైన లింగం అండి. ఈ లింగం గురించి, ఈ గుడి గురించి అన్ని ప్రత్యేకతలు, విశిష్టతలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో మాత్రం మొత్తం చూడండి, ఎందుకంటే ఈ గుడి ప్రత్యేకతలు అనేది మీకు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీరు ఎప్పుడు వినని విషయాలన్నీ కూడా మనం ఈ గుడిలో చూడొచ్చండి. వీడియో మాత్రం మొత్తం చూడండి. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన శివ దేవాలయాల్లో ఒకటైన మందిరం శ్రీ పరశురామేశ్వర స్వామి శివాలయం. ఈ మందిరం తిరుపతి నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు గనక తిరుపతి వెళ్తే ఈ మందిరాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇంకా ఈ మందిర చరిత్ర గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 2000 సంవత్సరాల కంటే ఎక్కువ పాతదని ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా నిపుణులు చెప్తున్నారండి. ఇక్కడ ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైన శివలింగం. ఈ శివలింగంపై స్వయంగా శివుడు చెక్కబడ్డారని, ప్రపంచంలో ఏ మందిరంలో కూడా మనకి శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు, కానీ ఈ పరశురామేశ్వర శివాలయంలో శివుడు మనకి మానవ రూపంలో దర్శనమిస్తారు. ఈ మందిరానికి పరశురాముడి పేరుతో ప్రతిష్ఠించడాని వెనకాల ఒక కథ ఉందండి. స్థల పురాణాల ప్రకారంగా పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించాడు. తరువాత ఆయన తండ్రి ఇచ్చిన వరంతోనే తల్లిని మళ్ళీ బ్రతికించుకున్నాడు. తను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా పరశురాముడు గుడ్డిమల్లం అడవిలో తపస్సు చేశాడని, ఆ సమయంలో ఈ మానవ రూప శివలింగం స్వయంభుగా వెలిసిందని మనకి చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉన్న శివాలయంలో ఉన్న లింగం గురించి మనం మాట్లాడుకుంటే మీ ప్రపంచంలోని మొదటి లింగం ఇక్కడే ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనకి మానవ రూపంలో లింగం ఉంటుంది. మీరు కనుక లోపల లింగం చూస్తే మనకు 3 భాగాలు ఉంటాయండి. బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు. ఈ 3 రూపాల్లో మనకి లింగం ఉంటుంది. కింద మనకి బ్రహ్మ ఉంటాడు, మధ్యలో విష్ణువు ఉంటాడు, పైన లింగం రూపంలో శివుడు మనకు దర్శనమిస్తాడండి. చాలా అద్భుతంగా ఉంటాయి. లోపల కనుక మీరు విగ్రహం చూస్తే కనుక ఇది మనకు 2nd సెంచరీ 3rd సెంచరీ మధ్యలో ఇది స్వయంభూ అండి. ఇక్కడ ఉన్న రాజులు, ఆ సమయంలో పరిపాలించే రాజులు ఈ లింగాన్ని మనకు ఇక్కడే ఐడెంటిఫై చేశారు. ఈ తవ్వకాలలో మనకి దొరికిందనమాట. మనం ఆ లింగాన్ని చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా గుడ్డిమల్లం వస్తే కనుక, తిరుపతి వస్తే కనుక గుడ్డిమల్లం అనండి. ఈ మందిరం గురించి మనము తెలుసుకోవచ్చు. చాలా ఇంకా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న శివలింగంపై శివుడు, బ్రహ్మ, విష్ణువు 3 త్రిమూర్తులు పురుషాంగకార రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈ విగ్రహాన్ని చూస్తే కనుక చేతిలో గొడ్డలి, జింక, నీటి బట్టతో వినూత్న శివుని శిల్పం మనని ఎంతో ఆకట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ విగ్రహం నల్లరాతి విగ్రహం అండి. ఈ విగ్రహం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని చారిత్రకులు అంటారు. 1954లో భారత ప్రభుత్వం సమగ్రంగా పురావస్తు శాఖ ద్వారా గుడ్డిమల్లం ఆలయాన్ని రక్షణలోకి తీసుకుంది. ఈ చర్యల వల్ల ఆలయం సంరక్షణకు వచ్చి గుడి నిర్మాణం, శిలాశాసనాలు, శిల్పాలు నష్టమయ్యే ప్రమాదం నుంచి రక్షణ పొందాయి. అయితే ఈ సమయంలో కొన్ని సంవత్సరాల పాటు ఆలయంలో జరగాల్సిన పూజలు నిలిచిపోయాయి. తర్వాత స్థానిక భక్తులు, పంచాయతీలు మరియు కమ్యూనిటీ సహకారంతో పూజలు మరియు ఆలయ నిర్వహణ మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి 60 సంవత్సరాలకి ఒక్కసారి గర్భగుడిలోకి నీరు చేరడం జరుగుతుంది. ఇది అంచనాలు వెయ్యలేనిదండి. ఈ గర్భగుడిలో నీరు చేరడం ఒక రహస్య వైజ్ఞానిక మిస్టరీ అని చెప్పుకుంటారు. ఈ అద్భుతం ఆలయానికి పవిత్రతను,
ప్రత్యేకతను ఇస్తుంది. ఇది ఆలయ చరిత్రలో ఏకైక అరుదైన సంఘటనగా పరిగణించబడుతుందండి. ఈ అనుయ సంప్రదాయమే ప్రధానంగా పూజారులను, తరతరాల భక్తులను ఆకట్టుకుంటుంది. గుడ్డిమల్లం ఆలయం భారతదేశంలోనే అత్యంత పురాతన శివాలయంగా చరిత్రలో నిలుస్తుందనేది పెద్ద ప్రాముఖ్యత. చారిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా ఇది తొలి శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయం చుట్టూ ఉన్న నల్లరాతి నిర్మాణాలు, శిలా శాసనాలు గుర్తించబడ్డాయి. ఈ శాసనాలు శతవాహన, చోళ, పల్లవ, విజయనగర, యాదవ పాలకుల నుండి వచ్చి ఈ ఆలయానికి గొప్ప చరిత్ర, మహత్యాన్ని తెచ్చాయి. ప్రతి శాసనంలో భక్తులు తమ దానాలు, కానుకలు ఆలయానికి ఇచ్చిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సమృద్ధి వల్ల గుడ్డిమల్లం ఆలయంపై చారిత్రక పరిశోధనలు ఎక్కువగా జరిగాయి. గుడ్డిమల్లం ఆలయం ప్రాంగణంలో పరశురామేశ్వరుడితో పాటు మరికొన్ని ప్రముఖ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు అవి కూడా దర్శనం చేసుకోవచ్చండి. అందులో ఆనందవల్లి దేవి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సూర్య భగవాన్ మరియు వినాయకుడి విగ్రహాలు ముఖ్యమైనవి. ఈ విగ్రహాల ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మికనిస్తాయి. ఇక్కడి భక్తి వాతావరణం ఈ దేవతల పూజలతో మరింత పవిత్రంగా ఉంటుందండి. భక్తులు ఈ విగ్రహాల వద్ద నుండి ప్రత్యేక ఆశీర్వాదం పొందుతారని ఇక్కడున్న వాళ్ళు నమ్ముతారు. ఇక ఈ మందిరం టైమింగ్స్ గురించి మాట్లాడితే కనుక ఈ మందిరం ఉదయం 6:30కి ఓపెన్ చేస్తారండి. మళ్ళీ రాత్రి 8:30కి క్లోజ్ చేస్తారు. మీరు ఈ సమయాలలో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడితే ప్రస్తుతం తిరుపతి రేణుగుంట మీదుగా బస్సులో మీరు గుడ్డిమల్లం చేరుకోవచ్చు. కానీ రోడ్డు సౌకర్యం ప్రస్తుతం పరిమితంగా ఉంది. చాలామంది భక్తులు తమ తమ కార్లలో లేదా ప్రైవేట్ ట్యాక్సీలలో ఈ మందిరాన్ని చేరుకుంటారు. ఇంత గొప్ప చారిత్రక రహస్యమైన గుడ్డిమల్లం శివాలయం భారతదేశంలో ఒక అద్భుతమైన కేంద్రంగా నిలిచి ఉంది. ఇక్కడి సోమవారం జరిగే పూజలు, మహాశివరాత్రి ఉత్సవాలు చాలా విశేషంగా ఉంటాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మొత్తం చూసినందుకు. నా ఆశ ఏంటంటే తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా ఈ గుడ్డిమల్లంలో ఉన్న శ్రీ పరమేశ్వరాలయం తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎందుకంటే దీని మహత్యం చాలా చాలా గొప్పది. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు వన్స్ అగైన్. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.